Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 నేహాలో బాగా నచ్చే పాయింట్ ఏంటి మీకు? అది చెప్పడం కష్టం. నచ్చని పాయింట్ అనేది టకటకటకట సరే, వచ్చేస్తాయి. అది obviously next ఉంటుంది. ఏం లేదు, తన పట్టుదల అండి. అసలు చెప్పలేను అనమాట. దాని పట్టుదల అది సాధిస్తుంది అనమాట. సాధించిన దానికి హార్డ్ వర్క్ చేస్తుంది. ఇంకా దాని హార్డ్ వర్క్ చూసే నేను ఇంత ఎంకరేజ్ చేయగలిగిన దాన్ని. మా ఫాదర్ కానీ తమ్ముడు కానీ అందరం అన్నీ వదులుకొని దానికోసము ఈ స్టేజ్కి వచ్చింది అంటే దాని పట్టుదల అసలు ఎంత చిన్నగా ఉండేది. అసలు నేను ఆగమ్మా అంటే కూడా ఇంకా అసలు నేను దిగి లాక్ చేసుకునే లోపు అసలు ఆ సైకిల్ ఉండే చిన్న వేసుకొని వెళ్ళిపోతూనే ఉండేది. అంత జిమ్నాస్టిక్స్కి అంత హార్డ్ వర్క్ చేసేది. సీనియర్స్ పిల్లలతో పోటీ పడి చేస్తూ ఉండేది. దెబ్బలు తగులుతాయి అన్న కోచ్ చెప్పినా కానీ తన పట్టుదలే తన్ని స్థాయికి తీసుకొచ్చింది. నాలో గుడ్ క్వాలిటీ అంటే యూ థింక్ నా బ్యాడ్ క్వాలిటీ అంటే చెప్పండి ఆంటీ, తొందరగా వెయిట్ చేస్తుంది బాబు. బ్యాడ్ క్వాలిటీ ఏంటి? ముందు కూడా దాని గురించే డిస్కషన్ అయింది. కొంచెం ఎమోషన్. అదేంటి ఒక్కసారి ఎమోషనల్? లేదు, అసలు బాగా తొందరగా బరస్ట్ అయిపోతుంది. అమ్మ నాన్న అంటే ఇంకా దానికి ప్రాణం. నా తమ్ముడు అమ్మ నాన్న అంటే వాళ్ళకి ఏమన్నా అయినా వాళ్ళ సఫర్ అవుతుండ్రన్నా అసలు ఏదన్నా కానీ అసలు నేను నా గురించి మీరు చాలా ఇదైపోతున్నారు కదా. వాళ్ళ డాడీ అసలు చాలా ఏం తెలియకుండా పెంచినా కూడా కొన్ని తెలుస్తూనే ఉంటాయి కదా, అది బాగా ఎమోషన్ అయ్యేది. నార్మల్గా కూడా ఐమ్ ఓవర్ సెన్సిటివ్ పర్సన్. సో బేసిక్గా అందరూ అనుకుంటారు స్పోర్ట్స్ ప్లేయర్ ఇంత ఇది అయినప్పుడు యూ షుడ్ బి స్ట్రాంగ్ అండ్ ఆల్. ఎగ్జాక్ట్లీ వి ఆల్ హ్యావ్ ఎమోషన్స్. అమ్మ గురించి ఎప్పుడు ఎమోషనల్ అయ్యావు లైఫ్లో? మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ ఏమని చెప్తా? నాన్న గురించి ఒకటి చెప్పావు. నాన్న పొలం దున్నేటప్పుడు ఆ స్టోన్స్ అంతా కూర్చునేటప్పుడు చాలా గట్టిగా ఏడ్చాను నేను, ఇలా కష్టపడుతున్నాడు ఫాదర్ అని. బట్ అమ్మ ఇంకా కీ రోల్ ఉంటుంది. మనకు తెలియని రోల్స్ ఎక్కువ ఉంటాయి అమ్మ దాంట్లో. అమ్మాయి టక్క 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 చాలా వస్తున్నాయి అమ్మ. స్పెషల్లీ హనుమకొండ టైంలో అమ్మ ఎక్కువ సఫర్ అయ్యింది. నేను అప్పుడు కదమ్మా నా కోసం ట్రావెల్ చేసి వెళ్ళి, అది అప్పటి నాకు తెలియలేదు కానీ ఏజ్కి వచ్చి నేను ఆలోచించినప్పుడు నేను ఒక సెకండ్ కోసం నా కూతురు ఆ పొజిషన్లో ఉంటే అసలు నేను చేసేదాన్నా అన్న థాట్కి వెళ్ళా. మేబీ నేను చేయలేనేమో అని అనిపించిన ఫీలింగ్ నాకు. అది ఏంటంటే అది మీరు చెప్పండి. అంటే ఫాదర్ ఇక్కడ ఉండేవాళ్ళు, నేను ఒక్కదాన్ని అక్కడ ఉండేసి వీళ్ళని సీనియర్స్ బాగా బాగా ఇరిటేట్ చేసేవాళ్ళు. ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ బుల్లింగ్ ఇన్ మై లైఫ్. లాట్ ఆఫ్ బుల్లింగ్ చూసాను నేను. లిటరల్గా ఎలా అంటే అన్నీ వదిలేసి ఇంక నేను ఇంటికి వెళ్ళిపోతాను రీజన్స్, గివప్ ఇచ్చేస్తాను అనుకున్న రీజన్సే బుల్లింగే నన్ను. సో బికాజ్ నేను చాలా యంగ్ ఏజ్లో చాలా ఫాస్ట్ జిమ్నాస్టిక్స్ నేర్చేసుకున్నాను. ఐ యూస్ టు కంపీట్. సబ్ జూనియర్ ఏజ్లో కంపీట్ చేసేటప్పుడు సీనియర్స్తో కంపీట్ అయ్యేదాన్ని నేను. నాకు కోచ్ కూడా చేపించేటప్పుడు సీనియర్స్తో చేపించేవాడు. సో ఇట్స్ నాట్ జస్ట్ ద సీనియర్స్ బట్ ఆల్సో ఒక అమ్మాయి చాలా బ్యాడ్గా బిహేవ్ చేసి దాన్ని చాలా టార్చర్ చేసింది. చాలా అన్నమాట. ఇంకా అసలు దానికంటే ఘోరంగా వెళ్ళి ర్యాగింగ్ ఇస్ అ స్మాల్ వర్డ్. చాలా ఇంకా అసలు అది ఎట్లా తట్టుకున్నదో కూడా తెలియదు మాకు. అసలు చాలా అది అయిపోయి అసలు ఇంకా తీసుకొచ్చేద్దాం దాన్ని, ఇంకా అసలు మాన్పించేద్దాం అన్న ఇదిలో ఉండే. చాలా ఏడ్పించారు రోషన్. అంటే నాట్ జస్ట్ దాట్ బట్ ఇంకా అదర్ వేరే ఇది కూడా ఉంటారు కదా. సో నేను ఒక లెవెల్కి వెళ్ళినప్పుడు కొంతమంది, నాట్ ఎవ్రీ, చాలామంది సపోర్ట్ చేసేవారు, సూపర్ ఎంకరేజ్ చేసిన వాళ్ళు, దగ్గరుండి కోచెస్ లేదమ్మా మేము ఉన్నాం కదా, కొంతమంది అలా ఉంటారు అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ బట్ అట్ ద సేమ్ టైం కొంతమంది నన్ను చాలా టార్చర్ చేసిన వాళ్ళు. లిటరల్గా ఎలా ఉంటుంది తెలుసా, నేను పడుకొని ఉన్నాను అనుకో, వచ్చేసేసి గట్టి ఇట్లా గిచ్చి పారిపోయే వాళ్ళు ఎవరో. స్పోర్ట్స్ను అన్ని హార్స్ చేసి చేసి టయర్డ్ అయ్యి వచ్చి పడుకొని ఉంటావు. నేను గిచ్చి వెళ్ళిపోయేసరికి లేచి చూస్తే ఎవరు ఉండరు, రూమ్లో ఎవరు ఉండరు, ఖాళీగా ఉండేది. పక్కన హిహి ఆ మూల కూర్చొని హిహి నవ్వుతూ ఉండేవాళ్ళు. మేము ట్రావెల్స్ చేసేటప్పుడు స్పోర్ట్స్కి జర్నీ చేసేవాళ్ళం కదా, ఐమ్ ఆల్వేస్ దట్ కార్నర్డ్ పర్సన్ అనమాట. పైన నాకు ఇప్పటికీ గుర్తుంది, ఆ రోజు ట్రైన్లోంచి, నిజంగా అదే ట్రైన్లోంచి దూకేద్దామా అని ఏడుపు వచ్చింది నాకు అప్పుడు, ఇంకా గుర్తు. ట్రైన్లో పైన పడుకొని ఉంటే ఇంకా కింద నుంచి పిన్నీస్ పెట్టి గుర్చేవాళ్ళు అనమాట, పుల్లలు పెట్టి నాకు. ఒక్కళ్ళిద్దరు అట్లా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఆ టైంలో నేను ఇంకా అమ్మ వాళ్ళకి ఏవి చెప్పేదాన్ని కూడా కాదు చాలా వరకు. సో ఇంకొక విధంగా వాళ్ళకి ఒక వేలో కన్వే అయ్యి తెలిసిపోయింది. ఇంకా ఆ రోజు విధంగా చెప్పాలంటే అది లైఫ్తో బాగా పోరాడింది ఆ టైంలో. అది మళ్ళీ అందులోంచి వచ్చేస్తే నా లైఫ్ ఏంటి, నేను జిమ్నాస్టిక్స్ వదలలేను, నా కోచ్ కావాలి, నా జిమ్నాస్టిక్స్ కావాలి నాకు, కానీ వాళ్ళని నేర్పిస్తున్నారు. మళ్ళీ అమ్మ వాళ్ళతో ఇవన్నీ చెప్తేనా నన్ను తీసుకెళ్ళిపోతారు.
ఎందుకు పడాలి బిడ్డ నువ్వు ఇవన్నీ ఎందుకు పడాలి అని అంటారు కదా. ఇంకా అట్లా చాలా చాలా పాపం అన్ని ట్రబుల్స్ అప్పుడు అమ్మ ఏం పడుతున్నాయి. చేసేది తెలుసా, పొద్దున్నే 3ంటికి లేసేసి నాన్నకి, ఖమ్మంలో, నేను హన్మకొండ వరంగల్లో ఉండేదాన్ని, పొద్దున్నే లేసి నాన్నకి తమ్ముడికి వాడిని స్కూల్కి పంపించేసి కట్టేసేసి 6:30 ట్రైన్ ఉండేది, 6:30 ట్రైన్, ఆ ట్రైన్కి వచ్చి ఎక్కేదాన్ని. పొద్దున శాతవాహనం ఒకటి, గోల్కొండ ఒకటి ఏదో ట్రైన్స్ ఉండేవి. ఆ ట్రైన్ ఎక్కి వచ్చేది, నాకు కూడా ఫుడ్ బ్యాక్ చేసుకొని నేను ఆ టైంకి వెళ్ళా. పొద్దున్నే లేసి ఇంకా రెడీ అయ్యి జిమ్నాసిస్కి వెళ్ళడమే. జిమ్నాసిస్కి వెళ్ళి నేను వచ్చేసరికి నాకు హాస్టల్లో నా బెడ్ మీద కూర్చొని ఉండేది అమ్మ. నాకు తినిపించుకొని నేను రెడీ అయ్యి నన్ను తీసుకొని స్కూల్కి వెళ్ళేది. మేమిద్దరం స్కూల్లో కూర్చునే వాళ్ళం. హాఫ్ డే నేను స్కూల్, నేను ఎక్కువసేపు చదివాను, మళ్ళీ ఈవినింగ్ ప్రాక్టీస్కి వెళ్ళాలి కాబట్టి హాఫ్ డే ఇద్దరం కూర్చునేదాన్ని. నాకు మా ఫ్రెండ్స్ చేసుకున్న స్టడీ బుక్స్ ఉండే కదా, అవన్నీ చదివి వినిపించేది అమ్మ. ఇట్స్ ఎవ్రీ డే, నాట్ 1 day, వీక్లీ 1 day 2 days కాదు, ఎవ్రీ డే షీ డిడ్ ఇట్ ఫర్ మోర్ దాన్ 6 months. సో కూర్చొని నేను వాళ్ళు చదువుతున్నదంతా నేను విని నాకు నేర్పించి వాళ్ళ బుక్స్ అన్నీ మమ్మీ రాసేది నాకు కాపీ కోసం. అవి తీసుకొని మళ్ళీ బ్యాక్ హాస్టల్కి వచ్చేసి మళ్ళీ నాకు లంచ్ చేయించి తినిపించి నా జిమ్నాస్టిక్స్ డ్రెస్ వేయించి రెడీ చేయించి అమ్మ మళ్ళీ ట్రైన్ ఎక్కి, నేను జిమ్నాస్టిక్స్కి వెళ్ళిన తర్వాత నేను ప్రాక్టీస్కి వెళ్ళడం, అమ్మ రైల్వే స్టేషన్కి వెళ్ళడం. అక్కడ అకాడమీ సిస్టమ్ ఏంటంటే అకాడమీలో కంపల్సరీ ఉండాలి, యూ హ్యావ్ టు, కెన్ నాట్ గో అవుట్, బయట నుంచి ఒప్పుకోరు. ఇక అందుకని నేను పర్మిషన్ తీసుకొని దానికోసం ఇటు స్టడీస్ కూడా దెబ్బతినొద్దు, స్టడీస్ కూడా మెయిన్ బేసిక్. కంప్లీట్లీ సాక్రిఫైస్ చేశారు మీ లైఫ్, ఎస్పెషల్లీ నేహా కోసం. ఇమాజిన్ ఇఫ్ ఐ వాజ్ దేర్, నా హస్బెండ్తో నేను ఒక్క నిమిషం కూడా ప్రాపర్గా స్పెండ్ చేసే టైం లేకుండా లిటరల్గా నా కొడుకుని కూడా తమ్ముడు కూడా నేను సాక్రిఫైస్, వాడిని కూడా వదిలేసి దీనికోసం 6 నెలలు, మోర్ దాన్ an year అటు ఇటు కంటే అది తను కూడా అసలు డాడీ కూడా సపోర్ట్ చేయబట్టే నేను ఇలా చేయగలిగినా, కానీ తన సపోర్ట్ లేకపోతే నేనేం చేయలేను కదా. తన సపోర్ట్ కూడా మంచిగా ఉన్నది. ఈవెన్ దో తను ఒక మాట చెప్పింది, ఎక్కడైనా కానీ తల్లుల ఆలోచన ఎలా ఉంటుందంటే ఫ్యూచర్లో వీళ్ళు సంపాదించకపోయినా కానీ తనంతరం ఉన్న ఆస్తుల్ని అమ్మకూడదు, ఇదే వాళ్ళకి రేపు ఫ్యూచర్లో పనికి వస్తుంది. లేకపోతే ఇన్ కేస్ కొడుకులు యుఎస్ వెళ్ళటానికి, ఎంఎస్ చేయడానికి ఆస్తులు అమ్ముతుంటాం. బట్ ఎస్పెషల్లీ నేహా కోసం ఒక్కొక్క ఎకరం అమ్ముతున్నారు అని చెప్పింది. మీ ఫీలింగ్ ఏంటండి ఫస్ట్ అసలుకి అలా అమ్మేస్తున్నప్పుడు? అసలు నేహాన్ని నేను అసలు చాలా రేంజ్, మేము అసలు ఇవ్వాల్సిన టైంలో ఇంకా కోచింగ్ ఇప్పించలేకపోయినాం అనేది ఇప్పటికి కూడా నాకు బాధ ఉంటుంది. ఒక నేషనల్ ఛాంపియన్ అయిపోయినాక వేరే స్టేట్లో పూర్తిగా కోచింగ్ ఇప్పించాలి, వేరే మాకు అప్పుడు ఇంకంత పరిస్థితి లేదు, ఇప్పించలేకపోయినా నాకు అది ఇప్పటికీ చాలా పాప ఇంకా చాలా మంచి పొజిషన్లో ఉండేది కదా అనిపిస్తుంది నాకు. అప్పుడే నేను ఇంకా మంచి స్టెప్ వేసినట్టయితే ఇంకా మంచిగా ఉండేది కదా అనిపిస్తుంది, ఇన్ని బాధలు పడేది కాదు కదా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది కదా బిడ్డ, నువ్వు ఎంత కష్టపడ్డా మేము నేహా గురించి ఎప్పుడైనా ఏడ్చారా? నార్మల్గా ఏడిపోయలేదు, కష్టపడుతుంది కదా ఎప్పుడు లైఫ్ నుండి మాకే. నేహా ఎప్పుడు ఏడిస్తే మేము ఏడుస్తాం, నేహా నవ్వితేనే మేము నవ్వుతాం. నేహానే ప్రపంచం. నేహా ఈవెన్ సూర్య కూడా చాలా విచిత్ర మనిషి, వాడు తమ్ముడు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అర్థం కాదు, వాళ్ళిద్దరే అసలు ఒక గెస్ట్లు వచ్చిర్రనుకో, చాక్లెట్స్ ఇచ్చిర్రనుకో ఇద్దరికి, వాడు అక్క కోసం దాచిపెడతాడు. ఇప్పుడు గెస్ట్లు ఇంటికి వస్తున్నారంటే, 2 పిల్లలు ఉన్నారంటే 2 చాక్లెట్లు తీసుకొని వస్తారు కదా. సో నాకు చాక్లెట్ ఇవ్వగానే అప్పటికప్పుడు రప్పును ఓపెన్ చేసి చాక్లెట్ బార్ ఓవర్, బార్స్ వచ్చినాడు, బార్ అయిపోతుంది చాక్లెట్ బార్. తమ్ముడికి చాక్లెట్ బార్ ఇచ్చింది మాత్రం అది అలాగే ఉంటాడు, పట్టుకొని కూర్చొని ఉంటాడు. వాళ్ళు గెస్ట్లు వెళ్ళిపోయిన తర్వాత అక్క దా చాచి తిందాము అని పక్కకి వెళ్తాం, దాంట్లోంచి మళ్ళీ 5 ముక్కలు ఉన్నాయనుకో, అందులో 3 ముక్కలు మళ్ళీ 2 ముక్కలు. ఇప్పటికి కూడా అంతే, నేను తిండి కాడ కొంచెం బాగా సతాయిస్తుంది, తొందర తిందు. నేను ఏదన్నా అనగానే దానికి కోపం వచ్చి నాకు అసలు అలిగిందనుకో, వాడు కలుపుకొని గదిలోకి వెళ్తాడు. అక్క ప్లీజ్ అక్క, నేను కూడా తినలేదు అక్క, ఇద్దరం కలిసి తిందాం అక్క అనేసి డోర్ కొడతా ఉంటాడు. అమ్మ వాళ్ళు ఎప్పుడైనా ఊరు వెళ్ళారంటే కూడా నేను ఇది ఓకే నాకు ఇప్పుడు తినక అది కావట్లేదు అంటే కలిపేసుకొని నా రూమ్లోకి తీసుకొచ్చేసి, సరే నాకు మూడ్ బాగాలేదురా అంటే, సరే నువ్వు ఎక్కడ సినిమా చూడండి తినిపిస్తాను, నన్ను ఇప్పటికీ తిని. ఆడపిల్ల ఇట్లా ఉండకూడదు నేహా, కొద్ది బేసిక్స్ నేర్చుకోవాలా అది ఇది అని నేను కొంచెం క్లాస్ బిక్తే వాళ్ళిద్దరు లేస్తారు నా మీద, డాడీ తమ్ముడు ఇద్దరు ఎగురుతారు అమ్మ మీద.